హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్య బాస్. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లెంతీ వ్లాగ్ చేసి నా ఛానల్లో పెట్టి చాలా రోజులు అవుతుంది. 2 months నుంచి బిజీగా ఉన్నాము. ఆల్రెడీ మీరు కింద క్యాప్షన్ చూసేసే ఉంటారు, ఈ ఇంట్లో మాది లాస్ట్ పండగ అని. ఎందుకో అదంతా చివరిలో చెప్పుకుందాం. ఇది ఉగాది వ్లాగ్ కాబట్టి ముందు ఉగాది పచ్చడి చేసేసుకుందాం రండి. పులుపు, ఉప్పు, కారం, ఇవి పులుపు కొంచెం వగరు కూడా అంటారు వీటిని. కొంచెం వగరు కూడా ఉంటుంది కదా మామిడికాయ మనకి. తీపి, చేదు, షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అంటే. కానీ పచ్చడి అంటారు కానీ మనం ఏమీ అన్నంలో కలుపుకొని తినము. ఎందుకంటే పచ్చడి అంటే ఇదేంటంటే మనం రోజు తినే ఆహారంలో ఈ 6 రుచులు ఉండాలని చెప్తారు. అప్పుడు మన లైఫ్ బాగుంటుంది అంటారు. మళ్ళీ పంచాంగం కూడా ఉగాది రోజు కంపల్సరీ వినాలి అని చెప్తారు. ఎందుకు వినాలంటే మనకి ఈ కాలం ఎలా ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, దేశం ఎలా ఉంటుంది అన్నీ చెప్తారు. కాబట్టి మనం పంచాంగం కూడా కంపల్సరీ వినాలి అని. మళ్ళీ పంచాంగం వింటే కూడా మనకి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందంట. మళ్ళీ మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందంట. సో కంపల్సరీ అందరూ పంచాంగం కూడా వినండి. ఇవాళ మామిడికాయ పులిహోరకి మా ఆయన తురుగుతున్నాడు మామిడికాయలని. అలానే పొంగల్ కూడా చేసేస్తాను. పొంగలి, మామిడికాయ పులిహోర, పచ్చడి. మామిడికాయ పులిహోర చేసేటప్పుడు ఇలా మామిడికాయ తురుమును కూడా ఒక 2 minutes ఇలా మనం ఫ్రై చేసుకుంటే తాలింపులో మనకు ఆ పచ్చి వాసన అనేది పోతుంది అనమాట. మామిడికాయలో ఉన్నది మామూలుగా కూడా కలుపుకుంటారు అందరూ, ఫ్రై చేయకుండా కూడా. ఇలా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట మామిడికాయ పులిహోరకి. కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషిం శ్రియమాశ్రయామః. కాంక్ష సాక్షి శ్రీవత్స వక్షసే క్షేమాంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధే నిధే అర్చినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరూ ప్రసాదాలు తీసేసుకున్నారా? మేము ఇప్పుడే తీసేసుకున్నాము. నాకైతే ఫస్ట్ నుండి ఉగాది పచ్చడి తీసుకున్నాకే ఏదైనా ప్రసాదం తీసుకుంటానన్నమాట. మనకు ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు ఏ టేస్ట్ అయితే మనకు తగులుతుందే ఆ టేస్టే మనకి ఇయర్ మొత్తం ఉంటుంది అంటారు. ఈసారి అయితే నా పచ్చళ్ళలో అన్ని టేస్టులు తెలిసినాయి. మీకు ఈ వీడియో లాస్ట్ లో చెప్తా అన్నాను కదా, ఈ ఇంట్లో ఎందుకు లాస్ట్ పండగ అని చెప్పి.
2018లో వచ్చాం మేము ఇంట్లోకి. 2025 ఇప్పుడు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. మా ఓనర్సే వస్తున్నారు, మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. సో కొంచెం బాధగా ఉన్నా ఇవాళ పండగ కాబట్టి ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ అంతా క్లైమేట్, వాతావరణం అంతా బాగా, చుట్టూతున్న జనాలు అందరూ బాగా అలవాటైపోయారు. ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళాలి అంటే కొంచెం బాధగా ఉంది. కానీ చాలా మెమరీస్ ఉన్నాయి ఇంట్లో నాకు. మా పాప ఇక్కడే పుట్టింది నాకు. మా బాబు అయితే కుకట్పల్లిలో పుట్టాడు, కానీ మా పాప అయితే ఇక్కడే పుట్టింది. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ ఇంట్లో. ఈ సంవత్సరం అందరు చాలా రాసుల వారికి చాలా బాగుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.